మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకలకు భక్తులు భారీగా విచ్చేయనున్నారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాశైవ క్షేత్రం. ఇక్కడ మహాశివరాత్రి వేళ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే విశేష ఫలితం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఘాట్ రోడ్డు, అటవీ ప్రాంతంలో 24 గంటలు వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతినిచ్చారు. 11 రోజులు ఇదే విధానం అమలు చేస్తారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి లక్షల మంది భక్తులు శ్రీశైలం వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అధికారులు సన్నాహాలు చేశారు. ఘాట్ రోడ్లో నిఘా పెంచారు. ఇక నల్లమల అడవి నుంచి కాలినడకలో శ్రీగిరికి వచ్చే భక్తుల కోసం, శివ దీక్షలతో వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈ ఏడాది అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీశైలంలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరు కానున్నారు. ఈ నెల 23న స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు వారు సమర్పిస్తారు. ఇక 22వ తేదీన మల్లన్న దంపతులకు తిరుమల శ్రీవారి నుంచి పట్టు వస్త్రాలు రానున్నాయి. ఆది దంపతుల బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 11 రోజులు జరిగే మల్లన్న బ్రహ్మోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.